అందరికి నమస్తే. ఇక రైతు భరోసా అనేది అయిపోయిన చాప్టర్. రైతు భరోసా అనేది లేదు. అది వానాకాలానికి లేదా, యాసంగి కూడా రాదా, నెక్స్ట్ వానాకాలం వస్తుందా, నెక్స్ట్ యాసంగిలో ఉంటుందా, ఏం చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వంలో ఈ మధ్య కొంతమందితో మాట్లాడినాం. ఏంది అసలు ఎప్పుడైనా సరే కొద్దిగా లేట్ అయినా ఇస్తుంది కదా అనే హోప్స్తో రైతులు ఉన్నారు. సరే రుణమాఫీ అనేది ఏదో కొద్దిమందికే, అందరికంటే రైతులు నన్ను తిడతారు. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డను కాబట్టి. కాలేదు, వీళ్ళు చేసింది 30 మందికో 40 మందికో చేసిర్రు 100 మందిలా. రుణమాఫీ అనేది ఒక తతంగం నడుస్తుంది. బ్యాంకుల చుట్టూ ఏవో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే రైతు భరోసా కాడికి వచ్చే వరకు వానాకాలం అయిపోయేటప్పటికన్నా ఇస్తారేమో. ప్రభుత్వం ఇచ్చిన మాట కదా, ఇప్పుడు ఓపెన్గా మాట్లాడిన మాట, ఇది నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్న మాటలో, లేకపోతే ఏదో ఎవరో ఏదో అడిగితే చెప్పింది కాదు. వాళ్ళంతలకు వాళ్ళు మేము ఇస్తాము అని జనాలకు చెప్పి ఓట్లు వేయించుకున్న స్కీమ్ ఇది. ఇప్పుడు కనుక మాట తప్పితే జీవితకాలం రైతు విరోధి పార్టీగా, రైతు విరోధి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వానికి ఒక మచ్చ ఉంటుంది. కాబట్టి వానాకాలం అయిపోయేలోపు, వానాకాలం ఎక్కువ రోజులు లేదు, ఇంకొక 10-20 రోజుల కన్నా ఎక్కువ లేదు వర్షం. వానాకాలం అయిపోతుంది, నెక్స్ట్ చలికాలంలోకి వెళ్ళిపోతాం. పంటలు కూడా పోయిన కాడికి ఉన్న కాడికి ఇంకా చేతికి వస్తూ ఉంటాయి, మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రైతు భరోసా గురించి ఏముంది తెలుసా ప్రభుత్వంలో డిస్కషన్? ఏమీ లేదు. అసలు రైతు భరోసా ఇవ్వాలనే లేదు. రైతు భరోసా గురించి కసరత్తు లేదు. రైతు భరోసాకి ఎంత పైసా అవుతుందో లెక్క లేదు. రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని అసలు మాటనే లేదు. అసలు రైతు భరోసా గురించి ముచ్చటనే లేదు ప్రభుత్వం. మనకు తెలుసు కదా, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, వీళ్ళు ముగ్గురు సమక్షంలో, బట్టి విక్రమార్క గారు ఉన్నట్టున్నారు దీనిలో, వీళ్ళందరి సమక్షంలో సబ్ కమిటీ కూడా వేసారు కదా రైతు భరోసా కోసం. రైతు భరోసా ఎందుకు అనంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, మేము రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఎవరికి ఇవ్వాలని ఒక 4 మీటింగ్లు కూడా పెట్టిండ్రు. ఆ ఖమ్మంలో ఒకటి, మా దగ్గర కూడా పెట్టిండ్రు, వనపర్తిలో కూడా పెట్టిండ్రు, అక్కడక్కడ మీటింగ్లు పెట్టిండ్రు. సరే, ఆ మీటింగ్లోకి వచ్చిన రైతులు ఎవరు, ఏం చెప్పిండ్రు అనే దాని మీద చాలా విషయాలు ఉన్నాయి. కొందరు 10 ఎకరాలకి ఇవ్వాలన్నారు, కొందరు 5 ఎకరాలు అన్నారు. అసలు ఏమీ లేదు, ఉత్త జనాలను ఏదో స్టోరీ ఉంటుంది, రాజులది ఒక స్టోరీ ఉంటుంది, ఎవరికి ఇచ్చేది ఉండదు, కానీ అన్ని ఇచ్చేసినట్టు చెప్తూ ఉండాలి. మేము రైతు భరోసా ఇవ్వబోతున్నాం అని ఒక నమ్మకం కలిగించేందుకు అవన్నీ డూప్ మీటింగ్లు పెట్టారు. డూప్ మీటింగ్లు ఏం చెప్తారా మినిస్టర్? జూలై 15 నాడు 15 లోపు రిపోర్ట్ ఇవ్వాలి. జూలై 15 లోపు వీళ్ళంతా రిపోర్ట్ ఇవ్వాలి. ఈ మంత్రివర్గ సబ్ కమిటీ ఏదో వేసారు కదా, వాళ్ళంతా రైతులతో మీటింగ్లు పెట్టారు కదా, ఆడాడ రైతుల పేరుతో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడి నుంచి చాలా రిపోర్ట్స్ వచ్చినాయి కదా వీళ్ళకు. అసలు ఈ అభిప్రాయ సేకరణ అనేది ఒక దుర్మార్గం. అభిప్రాయ సేకరణ అనేది నువ్వు అన్ని అభిప్రాయ సేకరణ తీసుకొని చేస్తుందా ప్రభుత్వం? తీసుకోండి, అభిప్రాయ సేకరణ చేయండి. 4,000 రూపాయలు ఇవ్వాలన్నా వద్దా? మీరు ఇచ్చిన హామీ మీద అభిప్రాయ సేకరణ ఏంది? ఒక అభిప్రాయ సేకరణ చేయండి. ప్రభుత్వానికి దమ్ము ఉంటే ఆ ఎమ్మెల్యేలు 4.5 లక్షల జీతం తీసుకోవాలా వద్దా? చేయండి, ఒక అభిప్రాయ సేకరణ చేయండి. ఇప్పటికీ 80,000 కోట్ల అప్పు చేసింది, ఇంకా అప్పు చేయాలా వద్దా? అభిప్రాయ సేకరణ చేయండి. ఇక మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలా వద్దా? తిరిగి చేయండి అభిప్రాయ సేకరణ. ఇవి చెయ్యరు, ఇట్లాంటి చెయ్యరు. ఈ డిలే చేయనికే, డ్రామా చేసిన ఒక డ్రామా ఇదంతా. ఇప్పుడు ఏంది, జూలై 15 ఇవ్వాల్సిన రిపోర్టు ఆగస్టు 15 పోయి సెప్టెంబర్ 15 రాబోతుంది. ఇన్ని రోజులు ఉంటుందా? మీరే చెప్పండి. ఇప్పుడు ఏదైనా సరే ఇయ్యాల కాకపోతే రేపు, అదేమి ఇన్వెస్టిగేషన్ చేసే స్టోరీ కాదు కదా. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందనుకో, లేకపోతే ఒక పెద్ద రేప్ జరిగిందనుకో, లేకపోతే ఇంకేదైనా జరిగిందనుకో, మర్డర్ జరిగిందనుకో, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అది పోలీసులు చేస్తారు. దానికోసమని చైన్ లింక్ పట్టుకొని ఈయనను ఈయనని 100 మంది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది ఇన్వెస్టిగేషన్ ఏముంది చేయనీకే? ఏమీ లేదు. కానీ ఇప్పటిదాకా మంత్రివర్గ ఉపసంఘం కనీసం రిపోర్ట్ కూడా ఇవ్వలే. ఆ మంత్రులు 2-3 ఆ ఖమ్మంలో ఉన్నారు. వరదొస్తే వాళ్ళు ఏమి పోయినోళ్ళు కాదు, వరదొస్తే జనాన్ని ఆదుకున్న వాళ్ళు కాదు. మరి ఏడ బిజీగా ఉన్నారు, ఏడ పడినారు వీళ్ళంతా? మరి రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు వీళ్ళంతా? దేని పనులు తోముతున్నారు రోజు పొద్దుగాలు లేచి? రిపోర్ట్ ఇవ్వరు ఇప్పటిదాకా. రిపోర్ట్ ఇవ్వకపోతే కనీసం ప్రభుత్వం అడగాలి కదా, చిత్తశుద్ధి ఉంటే. మరి ఇదంతా ఒక డ్రామా. ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదు. రిపోర్ట్ ఇవ్వకపోతే ఇంక వానకాలం పంట అయిపోతుంది. ఇయ్యరా వీళ్ళు? రిపోర్ట్ ఇయ్యరు, నెక్స్ట్ యాసంగి కూడా ఇయ్యరా? వీళ్ళకి వచ్చిన చిక్కంతా ఏం తెలుసా? అసలు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనో ప్రభుత్వం తెలుసుకోలేకపోతుంది. ఎలక్షన్స్ అప్పుడు నోటికొచ్చి చెప్పేసారు, అందరికి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ఇస్తామని. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మరి? పంట వేసిన వాళ్ళకి ఇవ్వాలనా, భూ యజమానికి ఇవ్వాలనా, కూలీలకి ఏమి ఇవ్వాలి, పైసలు ఏంది,
కథ ఏంది, కార్ఖాన ఏంది. ఇప్పుడు ఈ కాలంకి వెళ్ళి వానాకాలంకి వెళ్ళి వాళ్ళు నోటిగుంట మాట్లాడిందే, నేను వేరేకి వెళ్ళి మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడతలేను. వానాకాలంకి వెళ్ళే రైతు భరోసా ఇస్తామని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, మంత్రులంతా చెప్పిండ్రు. వానాకాలం రైతు భరోసా అంటే వీళ్ళు ఒక పని చేయండి, మంత్రివర్గ సంఘం కంపల్సరీ రిపోర్ట్ ఇవ్వాలని ఏముంది, రిపోర్ట్తో సంబంధం లేదు. మీరు ఎవరికి ఇస్తారో ఇవ్వండి, 10 ఎకరాల వరకు పెట్టుకొని ఇవ్వండి. 10 ఎకరాల వరకు పెట్టుకొని ఇచ్చినా కూడా 15,000 రూపాయలు ఇవ్వాలంటే రైతులకి ఇవ్వాలన్నా, వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు, పంట ఎవరైతే కౌలుకు తీసుకొని ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలనే విషయంలో మీకు క్లారిటీ లేదు. క్లారిటీ తీసుకోండి. అట్లా కూడా వీళ్ళకు 10,000 కోట్లు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. 10,000 కోట్లు లేకపోతే ఇంకా వీళ్ళు 5,000 కోట్లే ఇస్తాం, 6,000 కోట్లే ఇస్తాం అంటే రుణమాఫీ కన్నా దారుణంగా ఉంటుంది. రుణమాఫీ ఎట్లయితే సగం సగం ముప్పావు భాగం వదిలేసి పావు భాగానికి ఎట్లా చేసిర్రో, వీళ్ళు రైతు భరోసా కూడా ముప్పావు భాగం వదిలేసి పావు భాగానికి చేయాల్సి ఉంటుంది. ఈ భయంతో రైతులు ఇప్పటికే ఇడుచుకు పడుతున్నారు. ఇది కూడా ఇట్లే పనికిరాని రూల్స్ తీసుకొచ్చి మేము ఇంతమందికే ఇస్తాం, ఇంతే చేస్తాం అన్నారనుకో, వాళ్ళు ఇక రైతుల సంగతి వేరే ఉంటుంది. వాళ్ళు ఎద్దులను బర్రెలను ఉరికిస్తారు. ఇక మీ దగ్గరకు వస్తే ఏమైతే నాకు తెలియదు, కానీ రైతులకు అన్నీ తెలుసు. ముండికేసిన ఎద్దును ముళ్ళు కట్టబెట్టి కూర్చోడం తెలుసు రైతులకు. మంచి ఎద్దుకు ఏం చేయాలో తెలుసు. ఏదైతే మొండికేసినా అసలు దున్ననికి ఇబ్బంది పడ్డా లేజీ ఎద్దులకు ఏం పెట్టాలని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు అనవసరంగా రైతులతో గేమ్స్ ఆడకండి. రైతు భరోసా 10,000 కోట్లు అవసరమవుతుంది, పైసలు లేవు, మాట ఇచ్చిర్రు, పొడుగు మాటలు ఇచ్చారు ఒక్కొక్కరు. అందుకే ఉపసంఘం వేసినారు. ఉపసంఘం ఉన్నోళ్ళను ఉరికిచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు, ప్రభుత్వాన్ని ఏం చేస్తారో నాకు తెలియదు రైతులు. కానీ మీరు రైతు భరోసా ఎగగొడితే మాత్రం జీవితకాలం మీరు రైతు భరోసా ఎగొట్టిన ప్రభుత్వంగా మీ మీద ఆ మచ్చ ఉంటుంది, ఆ కథ ఉంటుంది. మీరు ఉపసంఘాల పేరుతో టైంపాస్ చేసినంత మాత్రం వాళ్ళు మర్చిపోలే. మీరు హైడ్రా లాంటి డ్రామా కంపెనీలు తెర మీద తీసుకొచ్చినంత మాత్రాన రైతులు వాళ్ళకు బాధను మర్చిపోరు. ఇప్పుడు వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి చేసిర్రు, అప్పులు పట్టుకొచ్చి చేసిర్రు రైతులు. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు రైతు భరోసా గురించి ప్రభుత్వంలో ఎందుకు ఎవరు మాట్లాడతలేరు, రైతు భరోసా గురించి ఎందుకు చర్చ లేదు? వానాకాలం పంటకు ఎగ్గొట్టినట్టేనా, ఇంకా నెక్స్ట్ యాసంగికైనా మీ రైతు భరోసా ఉంటుందా ఉండదా, అసలు ఈ స్కీమ్ ఉంటుందా ఉండదా అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.